టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను రాబోయే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకునేలా యావత్ మంగళగిరి టీడీపీ క్యాడర్ కలిసికట్టుగా సంకల్పించాలని టీడీపీ సమన్వయకర్త నందం అబద్దాయ్ పిలుపునిచ్చారు. తాడేపల్లి సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో లోకేష్ ఓడిన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సొంత నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వెల్లడించారు. నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోసం లోకేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెషిన్లు కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెద్దలు చెప్పినట్లు ఎన్టీఆర్ సంజీవని పేరుతో మండలాలకు ఒక బండి, పట్టణాలకు వచ్చే క్లినిక్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు కూడా మనం ఇస్తున్నాం. ఇంకా యువ పేరుతో నిరుద్యోగ యువతకి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జలధార పేరుతో ప్రభుత్వం తాగునీరు అందించబోతే మనం వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నాం. ఏకంగా వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇంకా అన్నగారు పేరుతో ప్లే గ్రౌండ్లు పెట్టాం, టోర్నమెంట్లు కూడా ఏర్పాటు చేశాం. దివ్యాంగులకి ట్రైసైకిల్స్, రజక సోదరులకి ఇస్త్రీ బండ్లు, స్వర్ణకారులకి ఏకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. పురోహితులకి, పాస్టర్లకి, ఇమాములకి పండగ వస్తే బట్టలు కూడా పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ ప్రభుత్వం కనీసం గుంటలు పూడ్చబోతే ఆ గుండెలు కూడా పూడ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రావెల్ రోడ్ అంటే వర్షాకాలం వస్తే రోడ్ల సమస్య ఉంటే గ్రావెల్ రోడ్లు కూడా మనం వేసాం. ఇంకా నాయ బ్రాహ్మణులకి సలూన్ చైర్లు, కిట్లు, కార్మికులకి వెండింగ్ మెషిన్లు, కోవిడ్ వచ్చినప్పుడు కూడా వైద్య సహాయం ఆనాడు మనం అందజేశాం. ఆర్ఎంపీ సోదరులకి కిట్లు ఏర్పాటు చేశాం. ఏకంగా ఎండాకాలం వస్తే చలివేంద్రాలు, దాని ద్వారా తాగునీరు, మజ్జిగ అందించాం. ఇంకా మా దళిత సోదరుల ఇంట్లో పెళ్లి ఉంటే తాళి బొట్టు కూడా అందజేస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా మా చేనేత సోదరులకి రత్నాలు, ఇప్పుడు ఏకంగా వీవరశాల ఒకటి మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో కూడా అది ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఓటమి చెందిన ఏనాడు నేను బాధపడలేదు. ప్రజలు నాకు పరీక్ష పెట్టారనుకున్నా. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, పర్వాలేదన్నా. ఒకే ఒకసారి బాబు గారు అడిగారు, మళ్ళీ నువ్వు మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని. అప్పుడు బాబు గారికి నేను చెప్పింది ఒకటే, మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు, ఆ కసితో మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పా. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా.